నమస్తే అండి. ఈ పచ్చళ్ళు ఇలా అమ్మగలనని నేను అనుకోలేదండి అసలు. ఇంత డిమాండ్ ఉంటుందని కూడా అనుకోలేదు. అయితే టేస్ట్ చూసి అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే లోకల్లోనే ఈ పచ్చళ్ళన్నీ అమ్మేస్తున్నానండి. ఇంకా ఆన్లైన్ కూడా పెద్దగా వెళ్ళట్లేదు కానీ ఒకరి నుండి ఒకరు అందరూ వాళ్ళకు వాళ్ళే ఫ్రీగా పబ్లిసిటీ చేసేసుకొని ఆ పచ్చడి బాగుంది, ఈ పచ్చడి బాగుంది అనుకుంటూ చెప్పుకొని మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి తీసుకుంటున్నారండి. ఇది 20 కేజీల అల్లం పచ్చడి, మళ్ళీ గోంగూర పచ్చడి, గోంగూర పండుమిర్చి అండి. ఇది గోంగూర పండుమిర్చికి కూడా చాలా డిమాండ్ ఉందండి. ఈ పచ్చడి అంటే పండుమిర్చి ఎప్పుడు దొరకవు, కానీ పండుమిర్చి దొరికినప్పుడు పండుమిర్చితో గోంగూర పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే అసలు ఇలాగా అవుతుందని నేను ఒక్కసారి కూడా అనుకోలేదు. ఏదో జరుగుతుందిలే నెమ్మదిగా అనుకుంటూ మొదలుపెట్టానన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నా దగ్గరికి పచ్చళ్ళు తీసుకెళ్తున్నారు. 20 కేజీలు పడితే ఒక్కరోజు కూడా ఉండట్లేదండి. అలాగే గోంగూర పండుమిర్చి కూడా 20 కేజీలు పట్టించాను. అయితే పండుమిర్చి తక్కువగా ఉండటం వల్ల ఇది 5 కేజీలు మాత్రమే పండుమిర్చి. ఇది ప్రత్యేకంగా పండుమిర్చి మాత్రమేనండి. చాలా టేస్ట్గా ఉందండి. బాగా మెత్తగా నలిగింది పచ్చడి. అంటే కొంచెం ముక్కలుగా ఉంటుంటే కొంతమంది అవి అరగవండి గింజలు అని చెప్పారు. అందుకని కొంచెం బాగా మెత్తగా తయారు చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి, అందుకని గింజలుగా కనిపిస్తుంటే అంతగా అరగదని చెప్పారు. దానివల్ల పచ్చడి ఇలా పట్టేసామన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. అందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడితే నేను రిసీవ్ చేసుకుంటాను. మీరందరూ కూడా ఈ పచ్చళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ అండి.